Hello guys, welcome to Talkies Today channel. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. బుల్లితెరపై గత కొన్ని వారాలుగా సందడి చేసిన రియాలిటీ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎట్టకేలకు రీసెంట్ గా ఎండ్ అయిపోయింది. సో ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ షో గ్రాండ్ ఫినాలేలో అసలు విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, అలాగే టాప్ 5 కంటెస్టెంట్ల పొజిషన్లు ఏంటి, అసలు వీళ్ళకి ఇచ్చిన ప్రైజ్ మనీ ఎంత, ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో అంతేకాకుండా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి ఎవరెవరు బిగ్ బాస్ సీజన్ 10 కి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ వినిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టోరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మొదటగా ఈ షో ప్రైజ్ మనీ విషయానికి వస్తే మేకర్స్ మొదటి నుంచి భారీగానే మంచి ప్రైజ్ మనీ అనుకున్నారు, కానీ ఈ సీజన్ ఆశించిన స్థాయిలో హిట్ అయితే అవ్వలేదు. టీఆర్పీ రేటింగ్స్ కూడా అంతగా రాకపోవడంతో ప్రైజ్ మనీని కేవలం 15 లక్షల రూపాయలకే పరిమితం చేసేశారు. సో నిజం చెప్పాలంటే టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ బయట వాళ్ళు చేసిన పిఆర్ ప్రచారానికే ఈ 15 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అయి ఉంటుందని సోషల్ మీడియాలో అయితే అందరు టాక్ నడుస్తుంది. సో మొత్తానికైతే విన్నర్స్ కి 15 లక్షల ప్రైజ్ మనీ అయితే వచ్చింది. ఇక ఈ షో విన్నర్స్ అండ్ రన్నర్స్ ఎవరు వచ్చారని చూసుకున్నట్టయితే ఇక అందరూ ఎంతగానో ఎదురు చూసిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ విజేతలుగా వాసంతి అండ్ కళ్యాణ్ అయితే నిలిచారు. ఇక వీరు మొదటి నుండి కూడా గేమ్స్ చాలా బాగా ఆడారు. ముఖ్యంగా కళ్యాణ్ ఇచ్చిన కంటెంట్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ క్రేజ్ తో కళ్యాణ్ రాబోయే బిగ్ బాస్ కొత్త సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు కన్ఫర్మ్ అని ఆల్రెడీ టాక్ అయితే నడుస్తుంది. ఇక రెండో స్థానంలో ఆసియా నోక్రాజ్ జంట అయితే నిలిచారు. సో ఆసియా అలాగే నోక్రాజ్ నిజానికి వీళ్ళు టాస్కులు చాలా బాగా ఆడారు, గెలిచే వాళ్ళు కూడా. కానీ నోక్రాజ్ టాస్కుల్లో ఓడిపోయినప్పుడల్లా ఆసియాపై చూపించిన డామినేషన్, అరుచుకోవడం వంటి ప్రవర్తనల వల్ల ఆడియన్స్ లో కొంచెం నెగిటివిటీ అయితే వచ్చింది. లేదంటే వీళ్ళే విన్నర్స్ అయ్యేవాళ్ళు. ఇక థర్డ్ ప్లేస్ చూసుకున్నట్టయితే మహేష్ అండ్ శాండ్రా, మూడో స్థానంలో మహేష్ అండ్ శాండ్రా అయితే నిలిచారు. వీళ్ళు మధ్యలో ఎలిమినేట్ అయిపోయి వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక చాలా అద్భుతంగా గేమ్ అయితే ఆడారు. విన్ అవ్వకపోయినా మంచి ఫేమ్ అయితే సంపాదించుకున్నారు. ఇక ఫోర్త్ ప్లేస్ లో నటరాజ్ మాస్టర్ అలాగే నీతు, నాలుగో స్థానంలో నటరాజ్ మాస్టర్ మరియు నీతుని అయితే నిలిచారు. నిజం చెప్పాలంటే ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ గానీ టీఆర్పీ రావడానికి కానీ వీళ్ళే ముఖ్య కారణం అని చెప్పాలి. లేకపోతే మాస్టర్ కొన్ని సందర్భాల్లో ప్రవర్తించిన తీరు గానీ, ఓట్ల కోసం వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్న విధానం గానీ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. అందుకే వీళ్ళు ఫోర్త్ ప్లేస్ కి అయితే పరిమితం అయ్యారు. పైగా నటరాజ్ మాస్టర్ కి ఇదే లాస్ట్ రియాలిటీ షో అని కూడా హింట్ అయితే ఇచ్చారు. ఇక ఐదో స్థానంలో జాను అండ్ భాను అయితే నిలిచారు. వీళ్ళు స్టార్టింగ్స్ లో గేమ్ లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఆ తర్వాత అయితే పుంజుకుని టాప్ 5th ప్లేస్ కి అయితే వచ్చేసారు. సో వీళ్ళే విన్నర్స్ అండ్ రన్నర్స్ అలాగే టాప్ 5 పొజిషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్. ఇక ఈ షో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇందులో కంటెంట్ ఇచ్చిన కళ్యాణ్ అట్లాగే నోకరాజు ఇంకా భాను, ఈ ముగ్గురులో ఎవరికైనా ఒకరికి బిగ్ బాస్ రాబోయే కొత్త సీజన్ లోకి అవకాశం రావడానికి చాలా పుష్కలమైన ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీరిలో ఎవరు బిగ్ బాస్ కి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మాతో తెలియజేయండి. ఇక వీళ్ళతో పాటు అగ్ని పరీక్ష సీజన్ 2 లో సెలెక్ట్ అయిన కొంతమంది కామనర్స్ అయితే వస్తారు. సో ఇంకా వీళ్ళు కాకుండా బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అయితే అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళు ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో చేసి అప్డేట్ చేస్తాను. సో ఇది గైస్ చూశారు కదా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫినాలే ముచ్చట్లు. సో కళ్యాణ్ అండ్ వాసంతి గెలవడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేయండి. అట్లాగే ఇంకెవరైనా మీరు గెలవాలనుకున్నారా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరనేది కూడా కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ షో అయితే ముగిసిపోయింది, కానీ దీని ప్లేస్ లో నెక్స్ట్ లెవెల్లో మంచి క్రేజీ సీజన్ అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే రాబోతుంది. సో దాని అప్డేట్స్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇక ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లాగే హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.